ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంటా ఉన్నాడు, నిన్న మొన్న మాట్లాడుకుంటూ గంతే ఉంది గంతే చేస్తాం, ఒకవేళ ఎక్కువ వస్తుంది ప్రజలకే చేస్తాం అని చెప్పి ఇండైరెక్ట్గా ఏం చేయలేమన్న మాటనే ఆయన ప్రజల ముందు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అంటే ఒప్పుకుంటున్నాడు కదా గవర్నమెంట్ దగ్గర ఏమీ లేదు, మేము ఏం చేయలేమన్న మాట మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఎస్ 100% అది 100% ఒప్పుకున్నట్టే. ఎందుకు అంటే వీళ్ళ దగ్గర యంత్రాంగము మంత్రాంగము సరిగా లేదేమో అనిపిస్తుంది. ఒకవేళ యంత్రాంగము మంత్రాంగము సగం ఉన్నప్పుడు వీళ్ళ మోనార్కు ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ థాట్సే వీళ్ళని దెబ్బతీస్తుంది. అంతే తప్ప ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల బాధలు తెలుసుకోవాలి, ప్రజల సమస్యలను సకాలంలో తీర్చుకోవాలి అనే ఆలోచన ధోరణి వీళ్ళకి ఎక్కడిది ఉందా? లేనట్టే కనిపిస్తుంది. ఇక్కడ బేసికల్లీ పాలకుల తప్పు కాదు, ప్రజల తప్పు. ఎందుకు మంచోడెవడు చెడ్డోడెవడు చూసి నువ్వు ఓటేసుకోనన్ని రోజులు పరిస్థితి ఇట్లనే ఉంటుంది.